గతంలో మీరు కేజీ బేసిన్ ఈ గ్యాస్ దాని మీద యుద్ధం చేశారు. అప్పనంగా మన కేజీ బేసిన్ తీసుకెళ్ళి రిలయన్స్ వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో మనం నష్టాలను చవి చూడాల్సి వస్తుంది అనేసి. అంటే ఆ రోజు మిమ్మల్ని ఎవరు పట్టించి మీరు కంఠశోష అయిందనమాట. పెద్ద ఎత్తున పోరాటం చేశారు మీరు. కానీ ఈరోజు మీరు అన్నదే ఈరోజు నిజమవుతుంది కదా. ఈరోజు ఇరాను ఇజ్రాయెల్ మధ్య వార్తో గ్యాస్ కష్టాలు ఇవన్నీ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఏం కథ అనేది మనం చూస్తున్నాం ఇప్పుడు. మరి ఆ రోజు పరిస్థితికి వాళ్ళంతా అర్థం ఎందుకు చేసుకోలేదు? ఈరోజు మరి దాన్ని అదే నిజం అని అందరూ భావిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు అసలుకి? నేను మొన్న కూడా మాట్లాడాను దీని మీద. నేను ఏం చెప్పానో తెలుసా పరిష్కారం? కేజీ ఇప్పుడు ఆన్ షోర్ గ్యాస్ వరకే స్టేట్ గవర్నమెంట్కి అధికారం ఉంది. ఆఫ్ షోర్ గ్యాస్ మీద మనకు అధికారం లేదు. ఆఫ్ షోర్ అంటే సముద్రంలో రిలయన్స్ మీద మనకు అధికారం లేదు. ఆన్ షోర్ అంటే ఓఎన్జీసీ. ఆ ఆన్ షోర్ గ్యాస్ అంతా కూడా మన పైప్ లైన్ల ద్వారా వెళ్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే ఓఎన్జీసీ వాళ్ళు మోడీ వచ్చిన తర్వాత ప్రైవేట్ బావులకి ఇచ్చేశారు. మొన్న బ్లోఅవుట్ అదే. దాని మీద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద రాశాను ఓఎన్జీసీ వాళ్ళకి ఎవరెవరికి ఇచ్చారు, ఎంతెంతకి ఇచ్చారు. ఎందుకంటే మన బ్లోఅవుట్ అయిన బావి వాళ్ళు దాని కెపాసిటీ ఎంతని ఇచ్చారంటే ఓఎన్జీసీ వాళ్ళ రిపోర్టు 2000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉందని చెప్పారండి. కానీ బ్లోఅవుట్ జరిగిన తర్వాత 5 లక్షల మెట్రిక్ టన్నుల గ్యాస్ కాలిందని. దాని గురించి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వేసాను. ఎవరెవరికి ఇచ్చారు, ఎంతకి ఇచ్చారు. సరే అది పక్కన పెడితే ఈ పైప్ లైన్ గ్యాస్ అంతా కూడా ఆన్లైన్ మన ఆన్షోర్లో పడుతున్న గ్యాస్ అంతా స్టేట్ గవర్నమెంటు స్వాధీనం చేసుకుని స్టేట్ గవర్నమెంట్ మన రాష్ట్ర అవసరాలకు ఉపయోగించుకుని మిగతాదే కేంద్రానికి పంపించండి, లేకపోతే పక్క రాష్ట్రాలకు పంపించండి. దిస్ ఈజ్ ది ఓన్లీ సొల్యూషన్ ఫర్ అవర్ గ్యాస్ ప్రాబ్లమ్స్ అని చెప్పారు. మనకుది ఎవరైనా ఉంటారు కంఠశోష. అడ్వైజ్ అయితే రియలైజేషన్ కంఠశోష తప్పితే మనం రియలైజేషన్ ఇది. రీజెన్సీ గొడవలు ఇప్పుడు మళ్ళీ మీరు తెర మీదకి తీసుకొస్తున్నారు. మల్లాడి కృష్ణారావు గారిని ఒక బ్యాడ్గా ఒక విలన్గా చూపించే ప్రయత్నం మీరు ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. రీజెన్సీ గొడవల్లో ఆ రోజు మీ పాత్ర ఏం లేదంటారా? ఆ కార్మికుల నాయకుడు మీరు కాదంటారా? కాదండి, రీజెన్సీ గొడవలో నేను చాలా క్లారిటీ ఇచ్చాను. ఎందుకు మీరు మల్లాడి గారిని ఈరోజు విలన్ చేయాలనుకుంటున్నారు? అంటే అతను విలన్ కాబట్టి. విలన్ అన్నా హీరో అయినా అలాంటి విలన్ 5 సార్లు ఎందుకు హక్కును చేర్చుకున్నారు అక్కడి ప్రజలు? అంటే ఒకటండి, ఎలక్షన్స్ నెగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. చాలా కారణాలు ఉంటాయి, ఓడిపోవడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఆయన 5 సార్లు నెగ్గాడు, ఆ యానం ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడు. తర్వాత ఆయన ఏమేమి చేశాడు అన్న లిస్ట్ అంతా నా దగ్గర ఉంది. ఏది ఉన్నా ఒకసారి అంటే అభివృద్ధి నేపథ్యంలో ఎంత శాతం తీసుకున్నాడు, ఎవరెవరి దగ్గర తీసుకున్నాడు, ఏం చేశాడు అన్నది అది సరే. ఈ పర్సెంటేజ్ తీసుకోకుండా ఎవరైనా అభివృద్ధి చేస్తారా? అందరూ ఒకటే కదా. అలాగే చేశాడా లేదా? మరి నేనున్నాను, నా మీద ఇటువంటి అభియోగం చూపించండి నా కాన్స్టిట్యున్సీలో ఒక్క మనిషి చేత. ఓకే, పలానా తీసుకున్నాడు హర్ష్ కుమార్ ఈ శాతం ఇంత డబ్బు ఏమైనా తీసుకున్నాడు ఒక్క మనిషి చేత నా కాన్స్టిట్యున్సీలో, ఈవెన్ తెలుగుదేశం వాళ్ళతో అన్నా సరే. దట్ ఈజ్ మై కాన్ఫిడెన్స్. ఇంకపోతే దాని గురించి వెళ్ళొద్దు. కానీ ఈ 5 సంవత్సరాల నుండి చాలా హ్యాపీగా ఉందండి. అక్కడ బీజేపీ క్యాండిడేట్ నెగ్గాడు. ఎవరు? గొల్లపల్లి అశోక్ నెగ్గాడు. గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్ రంగస్వామి గారి మీద గెలిచారు. కాదు, బీజేపీ అండి. స్వతంత్ర అభ్యర్థి గెలిచి బీజేపీలోకి జాయిన్ అయ్యాడు. జాయిన్ కాలేదు, సపోర్ట్ చేశాడు అంతే. గెలిచిన తర్వాత సపోర్ట్ చేశాడు. సరే, ఇప్పుడు అతను ఇండిపెండెంట్గా నిలిచాడు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి అయ్యాడు. ఇప్పుడు అతను ఎమ్మెల్యే ఉన్నంతకాలం అది అసలు యానం గొడవే లేదు. యానం గొడవ లేకపోయినా అక్కడ మన రిజెన్సీ సెరామిక్స్ ఎండి ప్రొపరేటర్ జిఎం నాయుడు గారు ఉన్నారు కదా. జిఎన్ నాయుడు గారు ఆయన ఒక 8 నెలల క్రితం ఇక్కడికి వచ్చాడు. యానం వచ్చాడు. యానం వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ రోజున గొడవలు జరగడానికి కారణమైన మనిషి అదే మనిషి ఈ రోజున నా ఫ్యాక్టరీని ఇక్కడ తెరవకుండా అడ్డుపడుతున్నాడు. నేను అన్ని పన్నులు కట్టాను, ఆయన ముఖ్యమంత్రి గారు
నాకు ఇస్తానని చెప్పారు, ఎన్ఓసి కూడా ఇస్తానన్నారు పెట్టుకోవడానికి. నేను ఇంకా ఏమన్నా కట్టాల్సి ఉన్నా కడతానన్నాను. నేను కానీ ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే చాలామందికి జీవనోపాధే కాకుండా యానానికి బాగా డబ్బులు ఇచ్చే సంస్థ కింద, పన్నులు కట్టే సంస్థ కింద నా సంస్థ ఉంటుంది. కానీ ఆ రోజు గొడవలు చేసిన వ్యక్తి ఈ రోజున ఈ ఫ్యాక్టరీని అడ్డుపడుతున్న వ్యక్తి ఒకళ్ళే అని చెప్పి నర్మగర్భంగా మల్లాడి కృష్ణారావు అని చెప్పాడండి. సరే ఓకే, ఆ రోజు యాజమాన్యం యొక్క యుగోకి కార్మికుల డిమాండ్కి జరిగిన సంఘర్షణలో ఇదంతా జరిగిందంటారు కదా. యాజమాన్యము సంఘర్షణలో వేతనాలు పెంచమని అడగడము, వాళ్ళు చెప్పినట్లు నేనేంది పెంచేదని యాజమాన్యము యుగోకు పోవడము, ఈ సంఘర్షణ జరిగింది. ఈ కార్మికులకు ఒక మాస్ లీడర్గా పేరొందిన హర్షకుమార్ గారు ఒక నాయకుడిగా ఉండేవారు. ఈయన వెనకల ఉన్నారు కాబట్టి ఒక ధైర్యంతో వాళ్ళు దూకుడుగా వెళ్ళారు. ఆ జరిగిన సంఘటనల్లో లోపల దూరి మొత్తం మంట పెట్టడం, ఒకరు చనిపోవడం కూడా జరిగింది కదా. అంటే మీకు తెలియకుండానే జరిగింది అదంతా? అది అసలు నేను లేనండి. మా నాయకుడు ఉండాల్సిన పని లేదు. ఎక్కడున్నా ఇప్పుడు నాయకుడు చేశాడు చేయలేదంటే, నేను వాళ్ళకి గౌరవ అధ్యక్షుడి కింద ఉన్నమాట వాస్తవం. అది కూడా ఎందుకు ఉన్నానంటే, ఆ ఫ్యాక్టరీకి నేను ఎప్పుడు వెళ్ళలేదు, వాళ్ళ సమావేశాలకు ఎప్పుడు వెళ్ళలేదు. కానీ నా లెటర్ ప్యాడ్ తీసుకుని వాళ్ళు రాసుకునేవారు, వాళ్ళ డిమాండ్స్ అవి రాసుకుని వాళ్ళు ఎక్కువ పోరాటం చేసేది వాళ్ళకి వేతనాలు సవరింపు, అంటే కనీస వేతనాలు ఇమ్మని చెప్పి ఫ్యాక్టరీతో వాళ్ళు గొడవ పడేవారు. ఆ కనీస వేతనాలు దాని గురించి వాళ్ళకి వీళ్ళకి ఇదైతే అక్కడ గొడవ జరిగిన నేపథ్యం ఎలా ఉందంటే అండి, నేను 25వ తారీఖున జవహర్ అని చెప్పి ఒక స్ట్రిక్ట్ ఆఫీసరు యానంలో ఉన్నాడండి, వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్. అతను ముందు ఎవరిని కూడా అతను ఇది చేయట్లేదు, చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నాడు. ఈ కార్మికులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత. ఆయన్ని 24వ తారీఖున ట్రాన్స్ఫర్ చేశాడు మల్లాడి కృష్ణారావు గారు. 25వ తారీఖున ఆయన్ని ఛార్జ్ ఇప్పించేసి ఆయన్ని ఇక్కడి నుంచి పంపించేసి 26వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో ఇతను ఇక్కడ జెండా ఎగరేయడానికి వీల్లేదని 26వ తారీఖున ఇంకోటి జెండా ఎగరేయించాడు. 26వ తారీఖు అయితే నేను 24, 25, 26, 27 నేను ఢిల్లీలో ఉన్నానండి. నాతో పాటు సతీష్ వచ్చాడు రిపబ్లిక్ డే వేడుకలకి. మీ ఇద్దరం వెళ్ళాం అక్కడికి చూడ్డానికి అని చెప్పి, నేను ఇన్వైట్ చేశాను, గెస్ట్ కింద వచ్చాడు. 27వ తారీఖున మార్నింగ్ నాకు 7 o'clockకి ఈ కార్మికులు ఫోన్ చేశారండి, మార్నింగ్ 7 o'clock చేస్తే ఏంటి అని అడిగాను. ఏంటి అని అడిగితే, అన్న మన మచ్చ మురళీమోహన్ని పోలీసులు కొట్టేస్తున్నారు, గుండెల మీద అది కొట్టేస్తున్నారు, గట్టిగా కొట్టేస్తున్నారు, అందరినీ కొట్టేస్తున్నారు అని చెప్పాడు. అయ్యో అయ్యో, నేను ఇక్కడ ఢిల్లీలో ఉన్నాను, నేను ఏం చేయను, ఇప్పుడు నేను ఏం చేయగలను, నేను ఎవరికి ఫోన్ చేయను అని చెప్పేసి వాళ్ళు ఫోన్ పెడిచారు, నేను ఫోన్ పెడిచాను. కరెక్ట్గా 15 నిమిషాల్లో నాకు ఫోన్ వచ్చిందండి. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ చేసి, అన్న మచ్చ మురళీమోహన్ చనిపోయాడు. అయ్యో ఎలా చనిపోయాడు, పోలీసుల దెబ్బలో చనిపోయాడు, నేను బయలుదేరి వస్తున్నాను అని చెప్పేసి వెంటనే యానం అడ్మినిస్ట్రేటివ్ కొట్టానండి. కొడితే ఆయనకు తెలియదు అసలు ఈ గొడవలో. అలాగండి నాకు తెలియదండి అని చెప్పేసి కంగారు పడి, మిండిగా లా ఆర్డర్ చూసుకోండి జాగ్రత్తగాను, పిల్లలకి ఇలా అయిందంట అని చెప్పేసి నేను వెళ్ళిపోయానండి. దాని తర్వాత నేను 10ంటికి నా ఫ్లైట్ అండి. ఇంతలోకి ఎమ్మెల్యేకి ఫోన్ చేసి మీ ఇద్దరం ప్రక్కన నుంచి ఫ్లైట్లో బయలుదేరాం. అది ఫ్లైట్ హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేటప్పటికి సాయంత్రం అయిపోయింది. మేము ఇక్కడ వచ్చేటప్పుడు మొత్తం ఆ రోజంతా జర్నీలో ఉన్నాం. ఈ లోపల ఇక్కడ ఫ్యాక్టరీలోకి మనుషులు జ్వరపడ్డం, కార్మికులు కాదండి, కార్మికులు ఈ మురళీమోహన్ చనిపోయడం దీంతో ఉండి కొంత తిరుగుబాటు చేసిన మాట వాస్తవమే, జనరల్గా జరుగుతుంది. కానీ బయటి వ్యక్తులు చాలామంది దాంట్లో, ఎందుకంటే
ఒక కంప్యూటర్ కంప్యూటర్ బంచి కనపడితే బెంచ్ మీరు ఇంజనీరింగ్ ఢిల్లీలో కాలేజ్ ఉన్నారు కదా, ఇవన్నీ మీకెట్టా తెలిసినాయి? ఆ? మీరు ఢిల్లీలో ఉన్నారు కదా, ఇవన్నీ మీకెట్టా తెలుసు? అదే తర్వాత పేపర్లోనూ దీంట్లో వస్తాయి కదా. అని పేపర్లో ఏమొచ్చినా వాస్తవమేనా? కాదు గేదెలు పేపర్లో ఏమొచ్చినా వాస్తవమేనా? కాదండి. ఇప్పుడు ఈ గొడవ జరిగినప్పుడు పలానా వాళ్ళు ఫోటోలు వేస్తారు కదా. ఒకడు సార్, నేను అక్కడ పేపర్లో వచ్చింది వాస్తవమేనా, కరెక్టేనా? అంటే పేపర్లో ఏమొస్తుంది కరెక్ట్? కొన్ని వాస్తవాలు ఉంటాయండి, కొన్ని అవాస్తవాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు పేపర్లు ఎలాగున్నాయి, ఏ పార్టీకి ఆ పార్టీ కింద ఉన్నాయి పేపర్లు. ఓకే. మనం పూర్తిగా నమ్మగలం అన్ని పేపర్లని, అన్ని పేపర్లని పూర్తిగా నమ్మలేము, అన్ని పేపర్లని కాదని అనలేము. ఓకే. అలాగని చెప్పి ఆ రోజున అక్కడున్న పరిస్థితులు బట్టి అక్కడ గేదెలు నిప్పుకునే వాళ్ళు, కంప్యూటర్లు పట్టుకొని పోయేవాళ్ళు, బంచీలు పట్టుకుని పోయేవాళ్ళు, వీళ్ళందరూ కూడా విలేజర్స్ అండి. మీకు అనుకూలమైతే పేపర్లో వచ్చినది వాస్తవం, కాదండి. మీకు ప్రతికూలమైతే అంటే వ్యతిరేకమైతే పేపర్లో వచ్చింది ఆ అవాస్తవం. రోజు నాకు అనుకూలం ఏది లేదు. రఘురామకృష్ణరాజు గారి మీద దాడి జరిగింది, అదే పత్రికల్లో ఒక కథనము అదంతా రాశారు అనేది మీకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి అంటారు. అయితే అక్కడ మాత్రము అంటే అక్కడ మాత్రం పత్రికల్లో వచ్చింది వాస్తవము, అంతే కదా? అంటే నేను పత్రికల్లో వచ్చిన వార్త అబద్ధం అని అంటున్నారు కదా. పోనీ అబద్ధం నేను అనట్లేదు, వాస్తవమా కదా? వాస్తవం, ఎందుకంటే వాస్తవం. మీరు చూసే దృక్పథంలో ఎలా ఉంది అంటే నేను అంటే మల్లాడి గారు మీకు అక్కడ విలన్ కాబట్టి, ఆయన టార్గెట్ కాబట్టి మీకు అనుకూలం పత్రిక, ఓకేనా? అయితే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు మీకు కాబట్టి అతని మీద దాడి జరిగింది అనేది అవాస్తవం, ఇది తప్పు. అంటే మీరు ఎలా చూస్తున్నారంటే ఇక్కడ ఒక పత్రికల్లో వచ్చిందనే కాదు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? మన రఘురామకృష్ణరాజు మీద దాడి జరగలేదని చెప్పి ఒక కేంద్ర మంత్రి ఇచ్చాడు. పేపర్లో వచ్చింది లైంది పక్కన పెడితే కేంద్ర మంత్రి ఇచ్చింది, పైగా వాళ్ళ పార్టీ మనిషి, అది నమ్మకుండా ఎలాగుంటుంది? వాళ్ళ పార్టీ మనిషి ఎలా అవుతాడు? కూటమిలో అది కూటమి అంటే పార్టీ కదా, ఆయన బీజేపీ టీడీపీ, అదేలేండి కూటమేలండి. కూటమి అంటే వాళ్ళందరూ మూడు కూడా మేము ఆకాశానికి కూడా మేము కలిసి వెళ్తాం అంటున్నారు కదా. వెళ్ళొచ్చేమో చెప్పలేం కదా, ఐకమత్యంగా ఉండి. కాబట్టి ఆ కూటమిలో మనిషి కాబట్టి వాళ్ళని నేను సపోర్ట్ చేసుకుంటారు. వాళ్ళ మంత్రి కేంద్ర మంత్రి ఇచ్చినప్పుడు నేను నా మాటలో తప్పు ఉంటుంది అంటారా? అలాగే జరిగిపోయింది. అలా కదండి, మీరు యానం రాజకీయాలు ఇప్పుడు ఎందుకు తల దూరుస్తున్నారు? అలా కదండి. ఈ యానంలో ఇదంతా జరిగిపోయింది, అయిపోయింది. ఈ చాలా మళ్ళీ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న తర్వాత నేను కూడా తర్వాత వాళ్ళ మేనల్లో ఒక ఆయన రాంప్రసాద్ అని పాండిచ్చేరి నుంచి ఒక ఆయన వచ్చి నా దగ్గరికి వచ్చి కొంచెం మీకు వర్కర్స్తో ప్రాబ్లం ఉంది, మాకు ప్రాబ్లం సెటిల్ చేయండి అంటే నేను వర్కర్స్ని చాలామందిని కవర్ పెట్టాను. నేను తోట త్రిమూర్తులు గారు ఇద్దరం కలిపి 2-3 పర్యాయాలు మేము చేసిన తర్వాత ఆ వర్కర్స్ లీడరు మాకు అడ్డం తిరిగాడు, విల్సన్ అని చెప్పేసి. తర్వాత తిరిగిన తర్వాత అతన్ని ఎవరో మేనేజ్ చేస్తున్నారని మాకు అర్థమైపోయి నేను ఊరుకునిపోయాను. దాని తర్వాత మళ్ళీ యానం జోలికి వెళ్ళిపోయిన తర్వాత నా మీద యానంలో గొడవలు సృష్టించింది నా మీదేన ఒక అపవాదు నేను భరిస్తూ వచ్చాను. ఎప్పుడైతే ఈయన ఎవరు మన ఎండి ఎవరు నాయుడు గారు, జిఎన్ నాయుడు గారు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అంతకుముందే ఇంకోటి ఏం జరిగిందంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేశారు. జిఎం నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేశారు. నేను పొద్దున్న లెగిస్తే బీజేపీని తిడతాను 100%. ఎగ్జిస్టెన్స్ మీకు మీ గుర్తింపు కావాలి కదా, తిడతాను. తిడితేనే హర్ష కుమార్ ఇంకా ఉన్నాడు, లైవ్ లో ఉన్నాడు. అంటే ఉన్నాడు, అమలాపురంలో కోనసీమలో ఉన్నాడు. బీజేపీని తిడతాను, టీడీపీని తిడతాను, వైసీపీని తిడతాను, జనసేన తిడతాను. నాకు ఇష్టం లేని వాళ్ళని తిడతాను అంతే. మీకు ఇష్టమైన వాళ్ళని గుండెలో పెట్టుకుంటా. పాలసీగానే తిడతాను తప్పితే వ్యక్తిగతంగా తిట్టినాను. దీంట్లో ఇంకో పాయింట్ ఉంది. పాలసీల మీద వెళ్తాను కానీ బీజేపీ పాలసీల మీద తిడతాను కానీ ఇండివిజువల్గా జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అన్నాను, ఇండివిజువల్గా చంద్రబాబు నాయుడుని ఒక మాట అన్నాను, ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ అన్నాను. ఒక పాలసీ మ్యాటర్ల కింద వీళ్ళందరినీ తిడతాను. వీళ్ళందరినీ తిట్టిన తర్వాత ఇప్పుడు నేను ఇంత ప్రతిపక్షంలో బాగా ఒక ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి బాగా డెడ్ అగెనిస్ట్గా ఉన్న వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే ఫస్ట్ పేరు నాదే వస్తుంది అని మీరు అనుకుంటున్నారు? అనుకుంటున్నాను. ఓకే, అనుకుంటున్నాను. అలా సాటిస్ఫై అవుతున్నా? అలా సాటిస్ఫై అవుతుంది. ఓకే, రైట్. కాబట్టి
సిబిఐ ఎంక్వైరీ జరిగింది కదండి అప్పుడు గొడవలు అయినప్పుడు. ఆ సిబిఐ ఎంక్వైరీ బయట పెడితే హర్ష్ కుమార్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడో లేదో తెలిసిపోద్ది కదా. గవర్నమెంట్ ఆల్దే కదా, ఎన్డీఏ కదా, కోర్టుకు బీజేపీ కదా. సిబిఐ ఎంక్వైరీ రిపోర్ట్ ను బహిర్గతం చేయమని చెప్పండి అని కోర్టుకు పోండి. కోర్టుకు నాకు అవసరం ఏంటండి? మరి అవసరం లేకుండా రాజకీయాలకు అలా కాదండి, నాకు అవసరం లేకుండా సిబిఐకి లెటర్ రాస్తాను, కోర్టుకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం నాకేంటి? విషయంలో మీకు అవసరము, మీకు ఆరోపణలు వస్తున్న విషయంలో మీరు సచ్చీలురు, ఆ రోజు ఉన్న సంఘటనలో మీకు సంబంధం లేదు తెలుసుకోవడానికి మీకు అవసరం లేదు. ఎవరో తెలియని పాస్టర్ ప్రవీణ్ పగడాల మీ కుటుంబ సభ్యుడు కాదు, మీకు వాళ్ళ కుటుంబ సభ్యులే వదిలేశారు, దాంట్లో ఎందుకు నేను వెళ్ళకూడదు అని కోర్టుకు కేసులు వేస్తారు. ఓకేనా, మైదానాలలో సంస్థల సభలు నిర్వహిస్తారు, దాని మీద పోరాటం చేస్తారు. మీ మీద మచ్చ, మీ రీజెన్సీ సిరామిక్ ఫ్యాక్టరీలో ఆ రోజు జరిగిన గొడవల్లో హర్ష కుమార్ గారు ఉన్నారు దాని వెనకాల అని ఒక మచ్చ పడినప్పుడు సచ్చీలో నిరూపించుకోవడానికి ఎందుకు పోకూడదు మీరు కోర్టుకి? అంటే నా మీద మచ్చ అన్నది అది పెద్ద సమస్య కాదండి. అలా ఉంటేనే మీరు లైమ్ లైట్ లో ఉంటారు కదా. అలా కాదు, మీరు మాట్లాడారు కదా, నన్ను మాట్లాడండి. ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయం ఎత్తారు కాబట్టి, ప్రవీణ్ పగడాల హత్య చేయబడ్డాడా, యాక్సిడెంట్కి చంపబడ్డాడా? యాక్సిడెంట్ చంపబడ్డాడా? యాక్సిడెంట్ లో చనిపోయాడా, హత్య చేయబడ్డాడా? ఇదే కదా, హత్య చేయబడ్డాడని నేను నమ్ముతున్నా. కోర్టు ఆధారం, కోర్టు అంది మీరు ఈ పిల్లు మేము స్వీకరించాలంటే 5 లక్షలు కట్టండి అంది. 5 లక్షలు కట్టమంటే నేను ఒక్క న్యాయ పైసా కట్టలేదండి. అది కోర్టు ఫీజు కదా, కట్టాలి కదా. కోర్టు ఫీజు కాదు అది, అన్నిటికీ కోర్టు ఫీజు కాదు అది. అది మా టైంని వేస్ట్ చేస్తున్నారు అని అంతకుముందు కేఏ పాలు వేసిన కాలానికి విలువ కట్టిందండి. ఆ కాలానికి విలువైన సమయానికి విలువ చేస్తున్నారు కాబట్టి 5 లక్షలు కట్టండి అంతే. అప్పుడు నేను ఏం చేశానంటే, మీరు పబ్లిక్ని అడిగాను. నేను పబ్లిక్ని అడిగినప్పుడు నాకు ఒక 40-50 వేల మంది 10 రూపాయల చెప్పులు పంపారు. ఓకే, అంత రికార్డెడ్. ఓకే, అంటే 50,000 మంది అంత అకౌంటబిలిటీ. ఏది పబ్లిక్ పంపించిన మనీ అంతా అకౌంటబిలిటీ, అదంతా ఫుల్ అకౌంట్ A to Z. ఒక్క సింగిల్ పైసా ఇప్పుడు చూపిస్తాను. స్టేట్ బ్యాంక్ లోనే కట్టాం, స్టేట్ బ్యాంక్ నుంచి మళ్ళీ ఆ స్టేట్ బ్యాంక్ కట్టాం. అదంతా అంటే 50-60 వేల మంది ప్రవీణ్ పగడాల చనిపోయాడు, చంపబడ్డాడు అని నమ్ముతూ కట్టిన డబ్బులు అయ్యి. సో దాట్ దాని గురించి ఫైట్ చేయాల్సిన అవసరం నాకుంది. వేరే రిజెన్సీ సిరామిక్స్ మీద నా మీద మచ్చబడింది కదా, దాని గురించి డబ్బులు కట్టుకుని నేను నిజ నిర్ధారణ చేయించుకోవాల్సిన అవసరం లేదు. సిబిఐకి రిపోర్ట్ ఎత్తాను, నన్ను తప్పుడు నా మీద కేసేం పెట్టలేదు కదా, నన్ను అంటున్నారు కానీ ఈడే చేసాడని నన్ను ఎవడూ నిరూపించలేదు కదా. నిరూపించదలుచుకున్నాడు ఎవడన్నా కోర్టుకు వెళ్తాడు. లేదంటే ఒకవేళ నిరూపించుకోవాలి లేదంటే అప్పుడు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఇమీడియట్ గా ఆ రిపోర్ట్లు తిండరా, ఇండి లోన్ వేయించేద్దాం, ఆ రిపోర్ట్లు తెచ్చి ఇది దోషం ఉందో లేదా అని ఎవరికి ఉందండి? బీజేపీకి ఉంది. బీజేపీతో ఎవడున్నాడు? మల్లాడి కృష్ణారావు ఉన్నాడు కాబట్టి వాళ్ళ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు తెప్పించుకుని చేయించు కదా మీద. కరెక్ట్ కదంటారా? కరెక్టే. ఓకే, మరి మీ గురించి వాళ్ళు రిపోర్ట్ తెప్పించుకొని మిమ్మల్ని లోపల పంపించే బదులు నా సచ్చీలత ఇది, నన్ను అనవసరంగా అవసరం ఏంటండి, నన్ను డబ్బులు కట్టుకోవాల్సిన అవసరం, అనవసరమైన విషయాల్లో వెళ్తారు మీరు, అవసరమైన విషయాల్లో మళ్ళీ అదే అంటున్నారు. అంటే